ఈరోజు మనతో పాటు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ స్టూడెంట్ రాహుల్ ఉన్నాడు. హాయ్ రాహుల్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నీవు అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? సార్ బీటెక్ కంప్లీట్ చేశాను సార్, 2018లో కంప్లీట్ చేశాను. 2018 ఓకే. బ్రాంచ్ సిఎస్సి సార్. ఏ కాలేజు? అవంతి కాలేజ్ సార్. అవంతి. సో అంటే ఎక్కడ హోమ్ టౌన్ ఎక్కడ మీది? హోమ్ టౌన్ ఇక్కడే సార్, హైదరాబాద్. హైదరాబాదా? హైదరాబాద్. ఓకే. సో 2018 బీటెక్ కదా? బీటెక్ ఏంటి? కంప్యూటర్స్? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్స్. తర్వాత ఏం చేశారు? తర్వాతకి 4 years నేను మార్కెటింగ్ జాబ్ చేశాను సార్, యాజ్ ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్. మెడికల్ మార్కెటింగ్ చేశాను. ఓకే. అండ్ 2023 అక్టోబర్లో రిజైన్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యాను. అంటే మొత్తం మీరు ఒక 4 years 4 years చేశారు మార్కెటింగ్. ఎస్ సార్. అంటే ఏ మార్కెటింగ్ అది? మన డాక్టర్స్ని కలవాలి సార్. ఫార్మా మార్కెటింగ్. రిలేటెడ్ మార్కెటింగ్. డాక్టర్స్ కలిసి మన ప్రొడక్ట్స్ని. ఎందుకు వెళ్ళారు బీటెక్ అయినాక? సార్ అంటే మా అంకుల్ అటే ఉన్నారు, సో అప్పుడు కొంచెం ఫ్యామిలీ. ఐటీ జాబ్స్ అట్లా ట్రై చేయలేదా? ట్రై చేయలేదు సార్. ట్రై చేయలేదు సార్. అసలు ట్రై చేయలేదు సార్. ఓకే. బీటెక్ అయినాక ఇక డైరెక్ట్ మీరు ఏదో జాబ్ కావాలని వెళ్ళారా? వెళ్ళాను సార్. సో అక్కడ 4 years చేసిన తర్వాత సార్ మళ్ళీ ఇప్పుడు అంటే ఐటీ వైపు వద్దామని ఎట్లా ఎందుకు అనుకున్నావు? ఐటీ వైపు ఉన్న గ్రోత్ సార్, అంతే. దానివల్ల గ్రోత్ వల్ల ఎక్కువ వద్దాం అనుకున్నాను. లాస్ట్ 4 years నాకు చేసేసరికి నా శాలరీ రేట్ ఎక్కువ వచ్చేసి 30-32 ఏమి ఉండే అంతే. సో స్టార్టింగ్ శాలరీ ఎంత ఉండే? 20 ఉండే సార్. 20. 4 yearsలో 10,000 పెరిగింది అంతే. 30,000. అదే టైం నీకు ఐటీలో ఉంటే చాలా గ్రోత్ ఉంటుండే కదా అని అనిపించింది. సో మళ్ళీ షిఫ్ట్ అవుదామని చెప్పి అంటే ఎవరైనా గైడ్ చేశారా ఐటీ వైపు? అంటే ఇక్కడ 2 points ఉన్నాయి. నెంబర్ 1, మార్కెటింగ్ జాబ్ కాదు, నేను సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలి అనటానికి ఎవరన్నా ఆ టర్న్కి ఎవరైనా ఇన్పుట్ ఇచ్చారా? నెంబర్ 2, సెకండ్ పాయింట్ ఏంటంటే ఐటీలో మన ఐటీ కోచింగ్కి రావాలి కదా మీకు, ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఇక్కడికి రావడానికి ఎవరైనా గైడ్ చేస్తారా? ఫస్ట్ నేను సెల్ఫ్ రిలేషన్ సార్, అయితే వెళ్దాం ఐటీకి అని చెప్పి నువ్వు అనుకున్నావు, మార్కెట్ని గమనిస్తున్నావు. అవును సార్. గమనిస్తున్నప్పుడు శాలరీల డిఫరెన్స్ తెలుస్తుంది ఈజీగా. ఇది జనరల్గా మీలాగా బీటెక్ అయినాక కాలేజ్ ఫ్యాకల్టీగానో లేదంటే వేరే నాన్ టెక్నికల్ జాబ్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళని మనం ఆ రోజు అడుగుతాం అన్నట్టు, లేదు మీరు ఐటీ వైపు వెళ్ళండి అంటే, లేదు మాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది ఏదో జాబ్ చేస్తున్నాం కదా అని అనుకుంటారు. లేదు గ్రోత్ ఉండదు, ఇది అంత ఉండదు మీకు ఈ జాబ్లో, 20తోనే స్టార్ట్ అయ్యారు కానీ మీకు గ్రోత్ ఉండదు అని చెప్పినా కానీ ఎవరు వినరు. సార్. అది ఎక్స్పీరియన్స్తో తెలుస్తుంది. అది జరిగిందా? సెకండ్, దాని తర్వాత ఇక్కడ రావాలని ఎట్లా అనుకున్నావు? ప్రశాంత్ అని ఉన్నాడు సార్, కజిన్ ఒక అతను. సో తను రిఫర్ చేశాడు. ఓల్డ్ స్టూడెంట్ సార్. అతను ఇప్పుడు జీపీ ఇన్ఫోటెక్లో చేస్తుండు. టీమ్ లీడర్ 2014-15 స్టూడెంట్ చాలా మంది పంపించాడు. ఓకే. సో అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే 2018లో పాస్ అయిన వాడు 2024లో వచ్చినప్పుడు జనరల్గా ఏమనుకుంటారంటే మనం ఎక్స్పీరియన్స్ పెట్టాలి. అవును సార్. ఒక ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తే మంచి ప్యాకేజ్ వస్తుంది అనేది అనుకుంటారు ఎవరైనా. అవును సార్. సో మరి నువ్వు అట్లా అనుకోలేదా? అట్లేం అనుకోలేదు సార్, అంటే భయం అయింది మళ్ళీ. అంటే మామూలుగా మనం ఎవరైనా నేను ఐటీ ట్రై చేస్తాను, మనం ఐటీ వాళ్ళని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా ఈ పాయింట్ అంటారు సార్. ఏదో కోర్స్ నేర్చుకొని ఫేక్ పెట్టుకొని అంటారు కదా. అక్కడ ఎందుకు ఫ్రెషర్ సార్? ఆల్రెడీ ఇప్పుడు 4 years వేస్ట్ అయింది, మళ్ళీ ఏమైనా అయితే మళ్ళీ వేస్ట్ అవ్వాల్సి వస్తుంది, మళ్ళీ 1-2 years వేస్ట్ అవుతుంది. అంటే రిస్క్ ఎందుకు మళ్ళీ ఏదంటే ఫ్రెష్గా వెళ్దాము, సో టాలెంట్ బట్టి వస్తుంది కదా అని ఒక హోప్ ఉంది. అప్పుడు ప్రశాంత్ ఇక్కడ బొమ్మన్నప్పుడు నా దగ్గరికి వచ్చావు ఆ రోజు, నాకు గుర్తుంది. వచ్చి నువ్వు మీ అంకుల్ వచ్చారు కదా? నేను ఒక్కడే వచ్చాను సార్. ఒక్కడే వచ్చా. సో అప్పుడు నేను లేదు ఫ్రెషరే, ఎక్స్పీరియన్స్ ఏముండదు అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ అనుకున్నావా? సార్ అంటే అన్నయ్య చెప్పారు ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది, నువ్వు కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది, అందులో డౌట్ లేదు అని చెప్పి అన్న ముందే చెప్పాను. రైట్. సో ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయినది ఏ డేటు? October 5th వచ్చాను సార్ ఇక్కడికి, ఇన్స్టిట్యూట్ ఫస్ట్. సో ఇక్కడ నాకు బాగా హెల్ప్ అయిందంటే ట్రేసింగ్ ఒకటి, మెంటర్షిప్ ఒకటి బాగా హెల్ప్ అయింది. మెంటర్షిప్ వల్ల ఏమవుతుంది అంటే మనకి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి రీకలెక్ట్ చేసుకోకుండా. అంటే October 5th 23 సార్. 23 అంటే ఇప్పటికి నీకు మొత్తం కోర్స్ ప్రిపరేషన్ ఎన్ని రోజులు పట్టింది? 4 months పట్టింది సార్ నాకు. 4 months. ఓకే. మొత్తం ప్రిపరేషన్ తర్వాత ఇంట్రెస్ట్కి మూవ్ అయ్యాను సార్. సో ఆ ప్రిపరేషన్ టైంలో నీకు ఇంత గ్యాప్ వచ్చింది కదా, 4-5 years గ్యాప్ కదా. సో మళ్ళీ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ ఇదంతా నేర్చుకోవటం అనేది నీకు అంటే వాస్తవానికి ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఇప్పుడు 4 months to 6 months 7 months కూడా ప్రిపేర్ అవుతున్నారు ఒక కోర్స్. మీ బ్యాచ్లో కూడా చాలా మంది స్లోగా వెళ్తూ ఉన్నారు. బట్ నేను స్పీడ్గా ఎందుకు అయింది అంటే రీజన్
ఫస్ట్ సి షార్ప్ సార్. సి షార్ప్ ఏమవుతుందంటే నేను చిన్నగా వెళ్ళాను సి షార్ప్ వరకు, బేసిక్స్ వరకు నేర్చుకుందాం అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ అదే ప్రాక్టీస్. ఎన్ని రోజులు పట్టింది? అదే నాకు ఆల్మోస్ట్ 50 days వరకు పట్టింది, 50 days వరకు పట్టింది. తర్వాత ఏఎస్పీకి వచ్చేసరికి కొంచెం ఈజీ అయిపోయింది కంట్రోల్స్ అవన్నీ కూడా, ఎందుకంటే మొత్తం బేసిక్స్ గట్టిగా అయిపోయింది కాబట్టి ఏఎస్పీ నాకు పెద్ద టైం పట్టలేదు. ఓకే, ఇక్కడ ప్రిపరేషన్లో అంటే మొత్తం మన స్టైల్ ఆఫ్ మనకు ఒక సిస్టమ్ని డిజైన్ చేసాం. అవును సార్. మనది ఇప్పుడు ఎవరన్నా రాని 10 years గ్యాప్ ఉన్నా, ఏదైనా ఏ డిగ్రీ చదివినా కానీ మన దగ్గరికి వస్తే వాళ్ళు ఒక పీరియడ్ ఆఫ్ టైంలో లెర్నింగ్ ఉంటుంది. దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఇంటర్న్షిప్. అండ్ అది అయిపోయిన తర్వాత వీ మూవ్ ఇన్ టు ప్లేస్మెంట్స్ టైంలో ఇంటర్వ్యూస్ అరేంజ్ చేసి ప్లేస్ చేస్తున్నాం. అవును సార్. బట్ ఓన్లీ ఫ్రెషర్ జాబ్. అవును సార్. అండ్ డెడికేటెడ్లీ వీఆర్ కండక్టింగ్ ద డ్రైవ్స్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఎల్స్ కంపెనీ ప్లేసెస్. సో ఈ ప్రాసెస్లో మామూలుగా నీకు ఆ లెర్నింగ్ ప్రాసెస్లో బాగా ఇక్కడ నచ్చింది ఏంటి? ఫస్ట్ సెమినార్ యాక్టివిటీ సార్. మార్నింగ్ సెమినార్ యాక్టివిటీ. బికాస్ నాకు ఫస్ట్ రోజు నాకు ఇంకా గుర్తుంది, మైక్ పట్టుకునేసరికి ఇట్లా చేయి వణికింది. జాయిన్ అయిన రోజే మాట్లాడావా? జాయిన్ అయిన రోజే మాట్లాడాను సార్. మాట్లాడాను. ఆ రోజు చెప్పలేకపోయాను. అదే నేను ఒక 3-4 days వరకు అలానే అయిపోయింది. బుక్ చూసి చదువుకుంటా 3 days వరకు అలానే. ఫస్ట్ 3 days బుక్ చూసి చదివాను. తర్వాతకి ఇలా కాదని చెప్పి నైట్ ఒక 2 hours కూర్చొని చదివాను. నెక్స్ట్ రోజు మళ్ళీ మర్చిపోయాను. అలా నెక్స్ట్ డే సెమినార్ ఏం చెప్పాలనేది నైట్ ప్రిపేర్ అయ్యేవాడిని. 2 hours 1 hour అయినా నాకు గుర్తునకపోతుండే, భయపడి మళ్ళీ వచ్చేస్తుండే. అలా ఒక 1 week అయ్యింది. తర్వాతకి అలవాటు అయింది సార్. ఓకే, సుమారుగా నువ్వు ఎన్నిసార్లు సెమినార్ చెప్పుకుంటావు? సుమారుగా అప్రాక్సిమేట్గా 50-100 డయాస్ ఎన్నిసార్లు ఎక్కావు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో? 100+ ఉంటుంది. దట్ ఈస్ ఈ ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ వినాలి. ఇప్పుడు మన దగ్గర నువ్వు ఇప్పుడు ఉండబట్ట 5 నెలలు. అవును సార్. ఈ 5 నెలల పీరియడ్లో నిన్ను ఒక 100 సార్లు డయాస్ ఎక్కించినందుకు నువ్వు సంతోష్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా కరెక్టే కదా, ఆయనే కదా చేయించేది. అంతే కదా, 100 సార్లు ఒక స్టూడెంట్ సెమినార్ ఎక్కడం అంటే, ఇప్పుడు ఇదేది మనకి డిగ్రీలో ఇంజనీరింగ్లో కనుక మన ఫ్యాకల్టీలు చేపిస్తే అసలు ఏ స్టూడెంట్ కూడా స్టేజ్ ఫియర్ ఉండదు సార్. ఫస్ట్ మన సెమినార్ కూడా ఏంది, టెక్నాలజీ మీద. నిన్న మీరు ఇప్పుడు మన దగ్గర జరుగుతున్న యాక్టివిటీలో హైలైట్ యాక్టివిటీ అది. 9 o'clock to 10 o'clock నిన్న చదివిన టాపిక్ని ప్రతి స్టూడెంట్ సెమినార్గా డయాస్ మీద 2 నిమిషాలే మాట్లాడతాడు. కానీ నువ్వు 100 సార్లు ఎక్కావు డయాస్. 100 సార్లు నువ్వు డయాస్ ఎక్కడం అనేది చాలా నీకు ఇప్పుడు ఎలా ఉంటుంది సెమినార్ ఇస్తుంటే? ఇప్పుడు ఏం లేదు సార్, భయం లేదు, ఏం లేదు. మైక్ పట్టుకొని ఒకవేళ ఏదైనా రోజు నీకు సెమినార్ అవకాశం దొరకలేదనుకో సార్, ఏమన్నా అనిపిస్తా? ఈరోజు మాట్లాడలే కదా, నైట్ ప్రిపేర్ అయినా కదా అనిపిస్తుంది. కొద్దిగా బాధ అనిపిస్తుంది, కానీ ఎంజాయింగ్ కదా. ఫస్ట్ 1 week అయితే భయం ఉంటుంది. భయం అయింది సార్, అది అంతే కామన్. సో నెక్స్ట్ ఇంకా హైలైట్ మన ప్రోగ్రామింగ్ ట్రేసింగ్ ఒకటి. సో ఇంకో పాయింట్ అక్కడ మర్చిపోయాను. సెమినార్లో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, మొత్తం 4 నెలల్లో ఒక 100 సార్లు ఎక్కావు డయాస్. 100 సార్లు సెమినార్ ఇవ్వటం వల్ల నువ్వు వెళ్ళిన ఇంటర్వ్యూస్లలో అదేమైనా హెల్ప్ అనిపించిందా సార్? మనం సెమినార్ ఆల్మోస్ట్ 100 members ముందు మాట్లాడతాం, అంటే స్టూడెంట్స్తో. ఇంటర్వ్యూ అనేది ఒకరే ఉంటారు కదా, 1-2 అంటే. సో పెద్ద మనకు అంత అనిపించదు భయం. అక్కడ భయం పోతుంది, ప్లస్ అవుతుంది. కరెక్ట్. అదే మెయిన్ ఎందుకు పెట్టాము అదంటే, మనకి ఇంతకుముందు ఇంటర్వ్యూలు చేయడానికి కంపెనీస్ వచ్చినప్పుడు కంపెనీస్ నాతో ప్రోగ్రామింగ్ వైజ్గా చాలా బాగున్నారు, రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళకి మదర్ టంగ్లో స్టడీస్ ఉండటం వల్ల వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు. వీఆర్ ఆస్కింగ్ టు రైట్ ఏ ప్రోగ్రామ్, దే ఆర్ రైటింగ్ ప్రోగ్రామ్. ఇఫ్ వీ గివ్ ఏ మెషిన్ టెస్ట్, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. బట్ వెన్ వీ ఆస్క్ ఏ క్వశ్చన్, దే ఆర్ అనేబుల్ టు స్పీక్. వాళ్ళు మాట్లాడట్లేదు సరిగా అని చెప్పి 2-3 కంపెనీస్ చెప్పినప్పుడు, అప్పుడు మనం వీక్లీ 1 day కమ్యూనికేషన్ క్లాసెస్ అని పెట్టాము. అవును సార్. అయితే దాంతోపాటు కమ్యూనికేషన్ క్లాసెస్ ఉన్నా కానీ ఎందుకైనా మంచిది మార్నింగ్ ఒక సెమినార్ యాక్టివిటీ ఉండాలనేది ఇంట్రొడ్యూస్ చేసాం. బట్ అది చాలా హెల్ప్ అవుతుంది. భయం అనిపిస్తుంది. మన దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, 90%. నువ్వు గమనిస్తే. అవును సార్. సో వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఇదే కాబట్టి అది చేసాం. నెక్స్ట్ ఇంకా ఏది బాగా అనిపిస్తుంది? ట్రేసింగ్ ఒకటి సార్. ప్రోగ్రామింగ్లో థర్డ్ స్టెప్. అది లేకుంటే అసలుకి ఇప్పుడు ఏమవుతుంది అంటే, మనం మల్టిపుల్ టైమ్స్ చేసేటప్పటికి మనకు అర్థమైపోతుంది. అంటే మనమే ఒక వ్యూ వేసుకుంటాం, ఇలా అవుతుంది లోపల, ఇలా అవుతుంది లోపల అని చెప్పి. అదే ఇప్పుడు ఇంత ముందుకైతే మనం ఫస్ట్ స్టార్టింగ్ పేపర్ మీద చేస్తుండే సార్ బాగా ట్రేసింగ్. తర్వాతకి ఇప్పుడు మైండ్లో వెళ్ళిపోతుంది. అప్పటికి మల్టిపుల్ టైం చేసినాం కాబట్టి మైండ్లో ఇది ఇలా అవుతుందేమో కంట్రోల్ లోపల అని చెప్పి తెలిసిపోతుంది ఈజీగా. సో ట్రేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యా,
అంటే ఇప్పుడు డే 1 నుంచి చివరి వరకు కూడా ప్రతి ప్రోగ్రాంలో దాదాపు చేసావా, అన్ని చేశాను స్కిప్ సార్. చేసావా? ఏం చేయలేదు సార్. జనరల్గా చాలా మంది నువ్వు గమనిస్తే వాళ్ళు ట్రేసింగ్ యాక్టివిటీని స్కిప్ చేశారు సార్. స్కిప్ చేస్తారు. ఎప్పుడైతే ట్రేసింగ్ యాక్టివిటీని స్కిప్ చేశారో వాళ్ళు డెఫినెట్గా కొద్దిగా లెర్నింగ్లో వెనకబడతారు. నేను గమనించాను, చాలా ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది పడతారు కదా. రైట్. నెక్స్ట్ ఇంకా నీకు ఆ ప్రిపరేషన్ పీరియడ్లో నీకు బాగా అంటే కాన్ఫిడెన్స్ ఇచ్చిన ఇంకోటి ఆఫ్టర్ సెమినార్ ఆఫ్టర్ ట్రేసింగ్ ఏంటి? నా మెంటర్షిప్ సార్. మెంటర్షిప్. ఎందుకంటే చాలా మందికి చెప్పాను సబ్జెక్ట్, దానివల్ల నాకు తెలియని నేర్చుకున్నాను, తెలిసింది ఇంకా గట్టి చెప్పేసరికి కాన్ఫిడెన్స్ ఇంకా బాగా పెరిగింది. సో నువ్వు సుమారుగా ఎంతమందికి మెంటర్షిప్ చేసి ఉంటావు? 40 వరకు ఉంటుంది సార్. 30 to 40 స్టూడెంట్స్ కదా. ఇక్కడ ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే మేము ప్రతి స్టూడెంట్ని ఈరోజు జాయిన్ అయిన స్టూడెంట్ రేపటి స్టూడెంట్కి మెంటర్ని చేస్తాం. అంటే ఒక స్టూడెంట్ జాయిన్ అయిన 10-15 రోజుల తర్వాత నెక్స్ట్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి వీళ్ళని మెంటర్ లాగా పెడతాం. సో మన రాహుల్ ఆ విషయంలో బాగా మమ్మల్ని ఉపయోగించుకున్నాడు. రాహుల్ని మేము ఉపయోగించుకున్నాం, రాహుల్ మమ్మల్ని నాకే ఉపయోగించుకున్నాడు. ప్లేస్ అయింది సార్. సో మాకు కూడా ప్లస్సే. కానీ చాలా అంటే 40 మంది స్టూడెంట్స్ అంటూ కానీ ఇంకెక్కువే నా లెక్కల ప్రకారం 40 నుంచి 50 మంది కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ ఈయన మెంటర్గా చాలా మెంటర్ అంటే మెంటర్ కాదు, ఇక పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి మొత్తం టాపిక్ టు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇతనిలో సబ్జెక్టు మీద బాగా గ్రిప్ రావడానికి అవకాశం. ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, కాన్ఫిడెన్స్. మనం 50 మంది చెప్తున్నాం అన్నప్పుడు మనకు మన మీద నమ్మకం పెరుగుతుంది. బాగా హెల్ప్ అయింది. ఇదే విధంగా ప్రీవియస్ బ్యాచ్లో ప్రకాష్ అని ఒక స్టూడెంట్ ఉండు, ఆయన మెంటరు. అతను 2017 పాస్. ఆ అబ్బాయి కూడా ఇలానే మెంటర్గా ఫుల్ వర్క్ చేశాడు. ఫస్ట్ ఇంటర్వ్యూలో దుబాయ్ బేస్డ్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాడు ఫ్రెషర్గా. ఆయన ఈ మధ్య దుబాయ్ వెళ్ళిపోయాడు. దుబాయ్లో ఫ్రెషర్గా దుబాయ్లో జాబ్ రావటం అంటే ఆ కంపెనీ సిఇటిఓ మన స్టూడెంట్ అవ్వటం అంత ప్లస్ అయింది. అతనికి మెంటర్షిపే హెల్ప్ అయింది. అవును సార్, అందులో డౌటే లేదు. రైటా? సో నెక్స్ట్ మెంటర్షిప్ ఈజ్ ఆల్వేస్, అంటే ఎక్కడని కాదు ఏ పనిలోనైనా వెన్ యు ఆర్ ఏ మెంటర్ ఐఎమ్ షూర్ యూ విల్ అచీవ్ సంథింగ్ ఎల్స్, అందులో డౌటే లేదు. తర్వాత ఇంకేం హెల్ప్ అయింది? టాస్క్లు కొత్తగా ఇస్తారు కదా సార్, మామూలుగా ఇక్కడ మనం ఫోన్ తీసుకుంటాం కదా మార్నింగ్, అది పాజిటివేనా? అది చాలా పాజిటివ్ సార్. ఎందుకంటే ఆటోమేటిక్గా తెలవాలి. మార్నింగ్ 9కి మేము ఫోన్ తీసుకుంటాం, 6 o'clock స్టూడెంట్కి ఇస్తాం. వెళ్ళేటప్పుడు ఏదో ఒక రీజన్ ఉండి అర్జెంట్ అని చెప్తే తప్పితే స్టూడెంట్ దగ్గర ఫోన్ ఉండనివ్వండి. ఓన్లీ ఇంటర్వ్యూలు అప్పుడు ఏదైనా కాల్స్ వస్తాయంటారు. అది మిమ్మల్ని కొంత హెల్ప్ చేస్తుందా? హెల్ప్ చేస్తారు సార్ ఖచ్చితంగా. కొంచెమా చాలానా? చాలా సార్. ఎందుకంటే మనకు ఫోన్ ఏమి ఉండదు, సో మొత్తం టాపిక్ అంటే దాని మీద ఉంటుంది, కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది. సో ఫోన్ డైవర్ట్ అయ్యేది ఏముండదు, సో పీస్ఫుల్గా వర్క్ వెళ్ళిపోతుంది. బాగా ఉపయోగం నీకే కదా, అందరికి కూడా, అందరికీ సార్. తర్వాత ఇంకా సో తక్కువ పీరియడ్లో నేర్చుకున్నట్లెక్కే నా లెక్కల ప్రకారం. ఇప్పుడు నీతో పాటు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. రీజన్ ఏంటి? ఉన్నది చెప్పు. అంటే లేదు అంటే దానివల్ల ఈ వీడియో మన స్టూడెంట్లు చూస్తారు, కొత్త వాళ్ళు చూస్తారు, వాళ్ళు కూడా అదే మిస్టేక్ చేస్తున్నారు, రెక్టిఫై చేసుకుంటారు. చాలా వరకు నేను అబ్జర్వ్ చేసినది గ్యాప్ ఇస్తారు సార్ చాలా మంది. ఒక శిక్షణ ప్రకారం ఒక 1 month గ్యాప్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం, రైట్, మళ్ళీ రావడము, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేసరికి మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది, మళ్ళీ ఆ టాపిక్స్ ఏం గుర్తుండవు మనకి. సో ప్రిపరేషన్ అయ్యేటప్పుడు అయినా ఈ ఇంటర్వ్యూకి ముందు, ఈ ఇంటర్వ్యూ కాదు ఏ ఇంటర్వ్యూకైనా ముందు మనం స్టూడెంట్స్తో చేసే ఇంటర్వ్యూలలో 1 minute ప్రిపరేషన్ కూడా ఉండదు. డైరెక్ట్ స్టూడెంట్ని తీసుకొచ్చి ఇక్కడైనా అంజలి మేడంతో స్టూడియోలో చేసే ఇంటర్వ్యూలు అయినా కానీ మేము ఎలాంటి డిస్కషన్ లేకుండా డైరెక్ట్ అటాక్. సో అక్కడ మాకు తెలుసు ఈ పాయింట్, కానీ స్టూడెంట్స్తో చెప్తే బాగుంటుంది. ఇది తను చెప్పిన దాని ప్రకారం ఏం జరుగుతుందంటే ఇది పేరెంట్స్, నెక్స్ట్ జాయిన్ అయ్యే పేరెంట్స్, స్టూడెంట్ పేరెంట్స్, ఇప్పుడున్న స్టూడెంట్ పేరెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేదు వేరే ఎక్కడైనా నేర్చుకుంటున్న వాళ్ళైనా ఈ టెక్నాలజీ రిలేటెడ్ కోర్సులు నేర్చుకునేటప్పుడు ఇది కొన్ని నెలల పీరియడ్, ఒక 6 నెలలో 10 నెలలో పడుతుంది. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎటువంటి పర్సనల్ ఒకేషన్స్కి వాటికి టైం ఇవ్వకుండా, అంటే జనరల్గా ఏం చేస్తున్నారంటే వీళ్ళు 2 నెలలు 3 నెలలు కోర్సు అయిపోయిన తర్వాత మధ్యలో ఏదైనా ఫెస్టివల్ వస్తే వెళ్ళిపోతున్నారు. ఆ ఫెస్టివల్కి వెళ్ళి 1 month 2 months 1 day 2 day ఫెస్టివల్ వెళ్ళొచ్చు, 3 days 4 days మ్యాక్స్. 1 నుంచి 3 నెలలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మన బ్యాచ్లో. ఉన్నారా? ఉండటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ పికప్ అవడానికి 1 నెల పడుతుంది. అవును సార్. మెయిన్ ఇది ఒకటి బాగా పెద్ద డ్రాబ్యాక్ అయింది ఇప్పుడు మనకు కూడా. మన సంక్రాంతి అప్పుడు మనమే చెప్పాం
3 రోజులు సెలవులు, 4 రోజులు, ముందు పోవటానికి ఓ రోజు పెట్టుకో, రావటానికి ఓ రోజు పెట్టుకో అని లెక్కలు అన్నీ చెప్పా. మ్యాక్స్ 1 వీక్ చేశా. అవును సార్. ఫస్ట్ అసలైతే 3 days, 3+5, 3+ సార్ ఏమంటారు, 3+2 days పెట్టాం. 3 days పండగ చేసుకోండి, ముందు రోజు వెళ్ళండి, ఓ రోజు 5 రోజులు పెట్టాం. మళ్ళీ గ్రేస్ ఇంకో 2 రోజులు ఇచ్చాం. ఇంకా దూరం ఉన్నోళ్ళు 1 weekలోనే రావాలి. ఇప్పుడు కూడా వస్తున్నారు. రావట్లేదు. ఇప్పుడు ఇది మార్చ్ మంత్, ఇప్పుడు రాలేదు, ఇప్పుడు కూడా వస్తున్నారు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఉన్నారు, జనవరి 1st weekలో వెళ్ళిన వాళ్ళు. చూడు ఎంత దారుణం. అది కదా డిలే అవుతుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అంతే అదే పెద్ద డిస్టర్బెన్స్ అవుతుంది. రైట్. సో తర్వాత నువ్వు ఇక్కడ ప్రిపేర్ అవుతున్న టైంలో స్టూడెంట్స్ని గమనించిన బ్లెండర్ మిస్టేక్ కింద ఎక్కువ స్టూడెంట్స్, ఇప్పుడు నువ్వు ఉన్నావు సార్, నీతో పాటు చాలామంది నేర్చుకున్నారు ఆ టైంలో. అవును సార్. బట్ ఎందుకు అంటే నువ్వైనా ప్రకాష్ అయినా, నువ్వు హైలైట్ అయ్యావు, ప్రకాష్ హైలైట్ అయ్యావు, వాళ్ళ ఆ లెర్నింగ్లో ఆ లెవెల్కి ఎందుకు వెళ్ళలేకపోతే? ఇప్పుడు నువ్వేం నిన్న మన పాస్ అయినోడి కాదు. అవును సార్. 5 ఏళ్ళ గ్యాప్ వచ్చింది, ప్రకాష్కి ఒక 5 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. బట్ మీరు నేర్చుకోగలిగారు. మీ అంతా నెక్స్ట్ మీ పక్కనున్న వాళ్ళు ఆ లెవెల్ ఎందుకు రాహుల్ ఒక్కడే హైలైట్ అయ్యాడు అని నేను అనేది. ఇప్పుడు రాహుల్ హైలైట్ అయ్యాడు మీ గ్రూప్ ఆఫ్ పీపుల్లో, ప్రకాష్ టీంలో ప్రకాష్ హైలైట్ అయ్యాడు. నాకు ఇది నచ్చదు అన్నట్టు, అది ఉండకూడదు. అంటే 10 మంది ఉంటే 10 మంది హైలైట్ కావాలి. ఎందుకు వాళ్ళు ఆ విధంగా దాన్ని సబ్జెక్ట్ నేర్చుకోవటంలో నీ లెవెల్, ప్రకాష్ లెవెల్ మిగిలిన వాళ్ళకి రావట్లేదు? ఇది ఇక్కడని కాదు, ప్రతి చోట ఉంది. ఇక్కడ మన కాడున్న వెనకబట్టడానికి రీజన్ ఏంది? స్టూడెంట్ కాన్సన్ట్రేషన్, మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వడం సార్. అంతే నాకు తెలిసినంత ఫోకస్ చేయకపోవడం, గ్యాప్లు ఇవ్వటం రెండోది. మూడోది ఏంటంటే ప్రిపరేషన్ ప్రాసెస్లో మేము ఏం చెప్పామో అది ఫాలో అవ్వటాన్ని ఫాలో అవ్వరు, స్కిప్ చేస్తున్నారు. ఆ స్కిప్పింగ్ నేచర్ కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది. బట్ అది అర్థమయ్యేసరికి వీళ్ళు వీడియో కూడా మొత్తం చూడట్లేదు, స్కిప్ చేసి ఏదైనా వీడియో కానీ ఏదైనా టాపిక్ కూడా స్కిప్ చేసి వెళ్ళిపోతారు. ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం ఏదైనా ఉంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ థియరీ చదివి వెళ్ళిపోవడం వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది సార్. సో అది వాళ్ళే అర్థం చేసుకోవాలి. తర్వాత నీకు ఫస్ట్ ఇప్పటివరకు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినావు? ఇప్పటివరకు 4 అయినాయి సార్. 4 ఏ కంపెనీస్? స్విజైల్, ఇంటెలెక్స్, కోసిన్ అండ్ సుజా అసోసియేట్స్. ఈ 4లో నీకు ఇప్పుడు ఎన్ని ఆఫర్స్ వచ్చాయి? 2 ఆఫర్స్ వచ్చాయి సార్. ఒకటి ఇంటెలెక్స్, ఫస్ట్ వచ్చింది స్విజైల్. ప్యాకేజ్ తక్కువ ఉంది సార్, ఆగాము. తర్వాత ఇంటెలెక్స్ అది కూడా నేను చెప్పా ఇంకా మంచి ప్యాకేజ్ వస్తుంది, ఉందాము, నీకు యు ఆర్ గుడ్ ఇన్ సబ్జెక్ట్ ఎందుకు అని. 2 కంపెనీస్. ఇప్పుడు మూడోది కోసిన్ సార్. కోసిన్కి అది అవ్వలేదు, క్లియర్ అవ్వలేదు సార్. మేబీ అది రీజన్ వాళ్ళు అది అవ్వకపోవడం కారణం మాది కూడా తప్పు ఉంది. వాళ్ళు 20 పాజిటివ్ కావాలన్నారు. మేము నిన్ను ఒక్కరిని బాగుంటాడు చూడండి అన్నప్పుడు నువ్వు 17 పాస్ అవటం వల్ల వాళ్ళు కొద్దిగా వెనక్కి పెట్టారు ప్రొఫైల్. టెక్నికల్గా బాగా చేసిన మేబీ వాళ్ళ కన్స్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ సుజాకి మన రిజల్ట్ రాలేదు సార్, ఇంకా రిజల్ట్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్. రైట్, అది ఏదో వస్తుందేమో చూద్దాం. పాజిటివ్ రేపు డ్రైవ్ ఉంది, మళ్ళీ ఫ్రైడే డ్రైవ్ ఉంది సార్. సో ఈ ఇంటర్వ్యూస్లలో ఇప్పుడు నాకు తెలిసి నీకు ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. అవును సార్. తర్వాత ఇంటెలెక్స్ సెకండ్ అది వచ్చింది. 2వ ఇంటర్వ్యూ, 3వ ఇంటర్వ్యూ మేబీ ఇయర్ పాస్ట్ ఎఫెక్ట్ అయినట్టు. 4 రిజల్ట్ రాలేదు. మొదటి 2 ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది కదా. మరి మన దగ్గర ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళు ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినట్టు గమనించావు నువ్వు? ఉన్నదన్నట్టు నుంచి చాలా మంది ఇంటర్వ్యూ అంటే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఇన్ని ఇంటర్వ్యూస్ అయ్యి ఉంటాయి నీవు అబ్జర్వేషన్? ఆల్మోస్ట్ 30+ అయి ఉంటాయి సార్, 25 to 30+ ఉంటాయి. 10 నుంచి 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 20 నుంచి 30 ఇంటర్వ్యూలు అటెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. 30 నుంచి 40 ఇంటర్వ్యూలు అటెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ని ఇంటర్వ్యూలు మనం పెట్టిస్తున్నాం. అవును సార్. పెట్టించడం గొప్ప అని చెప్పడం కాదు కానీ పెట్టిస్తున్నాం. కానీ అన్ని ఇంటర్వ్యూలు తీసుకోవటం ఎందుకు అన్ని ఇంటర్వ్యూలు పడుతున్నాయి వాళ్ళకి? ఫస్ట్ 5 to 10 ఇంటర్వ్యూస్లో జాబ్ వస్తే బెటర్ కదా. సో రీజన్ నువ్వు అబ్జర్వ్ చేసింది ఏంటి? ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ టాపిక్ మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం అనిపించింది. అదొకటి. రెగ్యులారిటీ కూడా ఉంది సార్. రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్ వస్తే ఏమవుతుందని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. నేను గమనించింది ఏంటంటే ఇంటర్వ్యూస్ బ్యాచ్ వాళ్ళు ఇంటర్వ్యూస్ అప్పుడు వస్తున్నారు. అవును సార్, అది ట్రూ సార్. రిమైనింగ్ టైం ఇప్పుడు నెలకి 4 ఇంటర్వ్యూలు జరిగాయి, వారానికి ఒక డ్రైవ్ అయింది. ఈ పలానా రోజు డ్రైవ్ అన్నప్పుడు ఈ వారం అంతా మనం ఆ డ్రైవ్కి ప్రిపేర్ చేపిస్తాం. అవును సార్. ఆ ప్రిపేర్ చేయించేటప్పుడు వీళ్ళు అవైలబుల్ ఉండరు. అవును సార్. వీళ్ళు హాస్టల్లో ఉంటారు. అవును సార్. డైరెక్ట్ అట్ ద డే ఇంటర్వ్యూ రోజు వస్తారు వాళ్ళు. సో అది కూడా ఒక రకమైన డ్రాబ్యాక్ ఉంటుంది సార్. ఎఫెక్ట్ అవుతుంది. అది వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదు సార్. అంటే వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళు తెలిసినా కానీ
అక్కడ ఎందుకు ఉంటున్నారు వాళ్ళు? అంటే ఇంటర్వ్యూస్ అప్పుడు రావచ్చు కదా ఇన్స్టిట్యూట్కి రాకుండా, హాస్టల్స్లో ఉండటానికి రీజన్ బద్ధకమేనా? బద్దకమే సార్. ఇక్కడ వస్తే ఇక మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చోబెడతారు, ఈ యాక్టివిటీస్ చేపిస్తారు, టాస్క్లు అంటారు, మాక్ అంటారు. అక్కడైతే ఫ్రీ బర్డ్ కదా, ప్రిపేర్ అవుదాం అనుకుంటారు కానీ ప్రిపేర్ అవ్వాలి సార్. డే యూటిలైజ్ అయితే ఇన్స్టిట్యూట్లో ఉన్నంత అయితే అక్కడ ఉండదు. ఉండదు సార్. ఉంటుందా? ఉండదు సార్. ఉండదు. అది వాళ్ళకి ఎంత అర్థమైనా కానీ వాళ్ళు అదే ఈజీ కదా. అది హాస్టల్లో ఉండటం ఈజీ, ఇన్స్టిట్యూట్ రావడం కొద్దిగా కష్టం. ఏమో వస్తుందేమో, ఈ డ్రైవ్లో వస్తుందేమో, నెక్స్ట్ డ్రైవ్లో చూసినా కానీ 20 ఇంటర్వ్యూలు అవుతాయి. సో అది పెద్ద డ్రాబ్యాక్ అది. సో ఇంకా అంటే నువ్వు ఓవరాల్గా ఇప్పుడు 5 months అయింది కదా, 2 offers వచ్చినాయి. సో డెఫినెట్గా నీకు జాబ్ వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ అవుతుందా? సార్ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. సో బిఫోర్ ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్, ఆఫ్టర్ ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్, వాట్ ఈస్ ద మెయిన్ చేంజ్? కాన్ఫిడెన్స్, వే ఆఫ్ టాకింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. వే ఆఫ్ టాకింగ్ అయినా సార్, అలాగే మన కాన్ఫిడెన్స్ అయినా కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందుకు అసలు మాట్లాడకపోతుంది సరిగా, కానీ ఇప్పుడు మంచిగా చెప్తున్నాను, సబ్జెక్ట్ చెప్తున్నాను, నాలో తెలియని కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అండ్ సబ్జెక్ట్ కూడా బాగా నేర్చుకున్నాను సార్ నేను, నాకు గెలిచినంత వరకు. నేర్చుకున్నావా? సో ఇప్పుడు అంటే అనిపించిందా 24లో వచ్చాను, ఇదేదో ముందే 18లో వచ్చి ఉంటే చాలాసార్లు అనిపించింది ఉండేది కదా, ఈ పార్టీకి మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం, మంచి ప్యాకేజ్తో ఉంటుండే, మంచి పొజిషన్లో ఉంటుండే కదా అనిపించింది. చాలాసార్లు అనిపించింది. ఓకే, అది జాయిన్ అయిన 1 monthలోనే అనిపించింది. అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నీకు ఓవరాల్గా ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ ఆపరేషన్స్ చూసినావు కదా నువ్వు? అవును సార్. ఈ టోటల్ ఆపరేషన్స్ చూసినప్పుడు నీకు అంటే ఏమనిపించింది? అంటే ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం విఆర్ఎల్ ఇక్కడ ఇచ్చే ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్లో ఎవరైనా వచ్చి ఏ క్వాలిఫికేషన్ ఉన్నా, ఎంత గ్యాప్ ఉన్నా, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో నేర్చుకొని ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబ్ కొడుతున్నారు కదా. అవును సార్. సో ఇదంతా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అవును సార్. సో ఈ ప్రొవైడ్ చేసే ఈ ప్లాట్ఫామ్లో నీకు అంటే బాగా మంచిగా ఏమనిపించింది అంటున్నాను ఓవరాల్గా? అంటే మంచిగా అంటే అదే సార్, సిమిలర్ యాక్టివిటీ, ఈ ప్రాసెస్ కరెక్ట్ ఫాలో అవ్వాలి సార్. స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే ఈ ప్రాసెస్లో నీకు అంటే నచ్చింది ఏంది, నచ్చంది ఏంది? నచ్చింది సిమిలర్ యాక్టివిటీ సార్, రేసింగ్. అంటే ఓవరాల్గా ఇప్పుడు టైమింగ్స్ ఉన్నాయి, 9 to 6 పెట్టాను, 9 to 6 పెట్టాను, ఫోన్లు తీసుకుంటున్నాను, సెమినార్ అంటున్నాను, తర్వాత అదే టైంలో కోడింగ్ టెస్ట్ అంటున్నాను, థియరీ టెస్ట్ పెడతాను, తర్వాత ఈ రోజుకి ఆ రోజు డే యాక్టివిటీ మారిపోతుంటుంది. అవును సార్. ఈరోజు అనుకున్నది టార్గెట్ ఉంటుంది, మార్చేస్తాను, టార్గెట్ పెడతాను, మళ్ళీ మాక్ చేస్తాం, మీతోనే మాక్ చేపిస్తాను. అవును సార్. మీరే ఇంటర్వ్యూ ఒకసారి, మీరే స్టూడెంట్. అవును సార్. సో ఇదన్నీ అంటే ఫస్ట్ 4-5 నేను అంటే ఏ స్టూడెంట్కి కూడా మామూలుగా మనం నీకు జాబ్ ఇప్పిస్తాము, నీకు వచ్చేస్తుంది, నువ్వేం పర్వాలేదులే అని చెప్పం. అవును సార్. ఖచ్చితంగా నువ్వు సబ్జెక్ట్ నేర్చుకోవాలి, నువ్వు ఫాలో అవ్వాలి, నువ్వు మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, ఏ ఇంటర్వ్యూలో నువ్వు క్లియర్ చేస్తే అక్కడే జాబ్ వస్తుంది. అంటే మేమేమి చెప్పం, అంటే నీకు నువ్వేదో పర్వాలేదులే మీకు జాబ్ వస్తుంది ప్రిపేర్ అవ్వకుండా అని చెప్పం కదా. ఖచ్చితంగా యూ హ్యావ్ టు గో త్రూ ద సబ్జెక్ట్. సో అదే ఈ ప్రాసెస్ జనరల్గా స్టూడెంట్కి కొద్దిగా నచ్చదు కదా. స్టూడెంట్ ఏమనుకుంటాడు, టెక్నికల్గా ప్రిపేర్ అవ్వకపోయినా కొంచెం ఈజీ ఉన్న జాబ్ రావాలి అనుకుంటారు, కానీ సాధ్యం కాదు కదా. మళ్ళీ ఎంత తొందరగా వెళ్తే మనం తొందరగా బయట బ్యాక్ వస్తున్నారు కదా, అక్కడ కూడా స్ట్రెస్ అవుతారు కదా. సో అదే టోటల్ ఆ ఎపిసోడ్లో అంటే నీకు పాజిటివ్ అనిపించిందా, నెగిటివ్ అనిపించిందా అంటున్నాను? నాకైతే పాజిటివ్ అనిపించింది సార్. ఎందుకంటే కంపెనీకి వెళ్ళినాక కూడా మనం ఇదే హవర్స్ కూర్చొని ఉండాలి, అది సేమ్ ఇదే టాస్క్. కొన్ని మీరు చెప్తారు, మీరే నేర్చుకోవాలి, కొన్ని ఇట్లా వీడియో చూడండి, ట్రై చేయండి, తర్వాత నేను చెప్తానని చెప్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుంది అంటే మేమే నేర్చుకుంటాం, కొన్ని డౌట్స్ వస్తాయి, మళ్ళీ మీరు చెప్పేటప్పటికి డౌట్స్ అని క్లారిఫై అయిపోతాయి. సో ఫస్ట్ మనం సెల్ఫ్ లెర్నింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కువ సెల్ఫ్ లెర్నింగ్ బాగా మోటివేట్ చేస్తాం. అవును సార్. అంటే ఈ టాపిక్ ఒకటి హెడ్డింగ్ పెడతాం, అవును, ఆ టాపిక్ చెప్పకుండానే చేపిస్తాను. అవును సార్. దానివల్ల ఏమవుతుంది, మల్టిపుల్ డౌట్స్ క్రియేట్ అవుతాయి. అక్కడ వాడు టేక్ ద హెల్ప్ ఆఫ్ మెంటర్, గూగుల్ అంటే సెల్ఫ్ లెర్నింగ్ బాగా చేపిస్తాను. అవును సార్. అంటే టాపిక్ నేమ్ రాపిచ్చి టాపిక్ నేర్పిస్తాం. అవును సార్. టాపిక్ చెప్పకుండా. అవును సార్. దానివల్ల అదొక స్ట్రాటజీ యాక్చువల్గా, అదొక స్ట్రాటజీ. అది చాలా మందికి కొద్దిగా కష్టం అనిపిస్తుంది. బట్ నేనేమంటానంటే ఇక్కడ ఆ మోడల్ వెళ్ళకపోతే, ఇక్కడ నేను అది అలవాటు చేయకపోతే రేపు కంపెనీకి వెళ్ళినాక అదే విధంగా ఉంటుంది. అవును సార్. ప్రొసీజర్
స్పూన్ ఫీడింగ్ ఉండదు. అవును సార్. కాలేజెస్లో ఉండే మోడల్ ఒకటి, అదొక టీచింగ్. ఇక్కడ ఇన్స్టిట్యూట్స్లో కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అవును సార్. నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళు వింటారు, విని వెళ్ళిపోతారు. ప్రాక్టీస్ ఇక్కడ ఏంటి అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అనేది ఐటీలో చాలా అవసరం. ఎప్పుడూ ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకునే మెంటాలిటీ మనకు ఉండాలి. ఉండకపోతే కష్టం సార్. కష్టం. సో ఆ సెల్ఫ్ లెర్నింగ్ అనేది నీకు అంటే ఇప్పుడు .NET కోర్ నేర్చుకున్నాను, .NET కోర్ ఏపీఐ చేసాం, ఇవన్నీ మొత్తం మీ అంతటి మిమ్మల్ని నేర్చుకునేటట్టు చేసాం. అవును సార్. చేసి మనం కొద్దిగా చెప్తూ ఎక్కువ ప్రాక్టీస్, చెప్పేది కొంచెం, చేపించేది ఎక్కువ. అవును సార్. ఎక్కువ. సో అక్కడ ఖచ్చితంగా కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. అవును సార్. ఆ స్ట్రగులే లెర్నింగ్. అవును సార్. ట్రూ. స్ట్రగులే లెర్నింగ్, అంతే కదా. అవును సార్. ఆ మోడల్ ఇంప్లిమెంట్ చేసాం. సో నువ్వు మొత్తం టోటల్గా ఎన్ని ప్రాజెక్ట్స్, ఏమేమి మాడ్యూల్స్ నేర్చుకున్నావు ఓవరాల్గా? C#. ఎనీబడి విల్ ఆస్క్ యూ వాట్ ఆర్ ద మాడ్యూల్స్ యూ కంప్లీటెడ్, అన్నప్పుడు .NET ఏం చెప్తావు? C#, C#.NET, ASP.NET, ADO.NET, SQL సర్వర్, MVC, అండ్ ఇప్పుడు .NET కోర్, లింక్ ఉన్నాయి, ఎంటిటీ ఫ్రేమ్వర్క్. కోర్ ఏపీఐలో చేసావా? కోర్ ఏపీఐ చేశాను సార్. నేను 3 టాస్క్లు చేశాను. ఎంటర్ అయినావు సార్. 3 టాస్క్లు చేశాను. కోర్ ఏపీఐ ప్రిపేర్ అవుతున్నట్టుంది. ఎస్ సార్. ఇప్పుడు కోర్ ఏపీఐ విత్ కోర్. అండ్ ప్రాజెక్ట్స్ దేంట్లో చేసావు? మన .NET కంప్యూటర్ ప్రాజెక్ట్ చేశాను సార్. అదే ఏ టెక్నాలజీలో చేసావు? ASP.NET అయిపోయింది సార్. తర్వాత కోర్ ట్రై చేస్తున్నాం సార్. కోర్లో చేస్తున్నాను. ఓకే, రైట్ రాహుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.